ఆ లోగోలో వాడిని కళ్ళు ఆ కళ్ళల్లో కట్టిపడేసే మ్యాజిక్ అన్నీ కొంపదీసి చెప్పేస్తాడా ఏంటి? ఏంటి ఆ కళ్ళేంటి? ఆ కళ్ళేంటి శివ? ఏంటి అది అది చెప్పు. అది అది సార్. ఏయ్, ఆప్తావా నీ సోది? పెద్దింటి విషయాలు నీకెందుకు? తాతకే దగ్గులు నేర్పేవాడివయ్యావా? పెదబాబుకి అక్కకి తెలియని బిజినెస్ విషయాలు చెప్తున్నావా? శివ, లాస్ట్ వార్నింగ్. పొరపాటు జరిగితే దిద్దుకోవడానికి నీ నీడ కూడా ఉండదు. సారీ మ్యామ్. శివ, ఫొటోస్ అప్లోడ్ చేయి. టోటల్ అన్ని కంపెనీస్కి ఫార్వర్డ్ చేయి. న్యూస్ ఛానల్స్కి కూడా ఫార్వర్డ్ చేయి. ఓకే సార్. సార్, ఇట్స్ ఓవర్. సార్, బిజినెస్ వరల్డ్ మొత్తం మేడం చంద్రముఖి గారు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఇమేజ్తో సహా పబ్లిసిటీ అయింది సార్. భాబీ కూల్. అమ్మ ఆశీర్వాదం. ఇదిగో మన కోదండరాముడి అండా ఉంది. గట్టంలోని హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ 1000 పెరుగుతుంది. మనం మామూలు ఫోటో పెట్టామా, ప్రిన్సెస్ చంద్రముఖి ఫోటో పెట్టాం. థ్యాంక్ యూ మహి. ఆంటీ, కోడలిగా నేను అడిగిన మొదటి కోరికనే కాదనకుండా తీర్చారు. నా అదృష్టాన్ని, జీవితాన్ని మార్చబోతున్నారు. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అమ్మా, మిస్సెస్ యోగి ఫోన్ చేస్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉందో అడుగు నాన్న. యా మిస్సెస్ యోగి. వాట్ మిస్టర్ దేవా, మేగోటి పార్వతిని ఎందుకు తప్పించారు? పార్వతి అగ్రిమెంట్ అయిపోయింది మిస్సెస్ యోగి. ఆ ప్లేస్లో చంద్రముఖిని రీప్లేస్ చేశాం. వాట్ దేవా, ఓ సక్సెస్ ప్రాజెక్ట్ ని అర్జెంటుగా ఎలా మారుస్తారు? హెర్బల్ బ్యూటీ కంపెనీ షేర్స్ 10% డౌన్ ఫాల్ అయ్యాయి. వాట్? ఎస్, కంపెనీకి 50 కోట్ల నష్టం. ఇలా అయితే మా ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి? రేపు బోర్డు మీటింగ్ పెట్టండి ప్లీజ్. సీ యూ. మిస్ యోగి, మిస్ యోగి. ఏమైందేవా? కంపెనీ షేర్ వాల్యూ పడిపోయిందమ్మా. యాభై కోట్ల నష్టం వచ్చిందట.
20 నిమిషాల్లో 50 కోట్ల నష్టమా? హలో హా మిస్టర్ త్రిపాఠి. మిస్టర్ దేవా, చంద్రముఖి మీకు కాబోయే భార్య కావచ్చు, కంపెనీ లాస్ అవ్వడానికి కారణం కాకూడదు. నా షేర్ నేను వెనక్కి తీసుకుంటున్నాను. హలో లిసన్ మిస్టర్ త్రిపాఠి. హలో హలో. What's this, Mr. Deva? I trust you. But why did you like this? Sorry, Mr. Deva. I withdraw my shares. I dropped. గోవిందా గోవిందా, అయిపోయింది బాబు. అమ్మగారి ఫోటో పెట్టి 25 నిమిషాలు కాలేదు, 50 కోట్ల నష్టం. 2 రోజులు గడిస్తే కంపెనీ ఉంటుందో ఉండదో. ఓయ్ భవానీ, నోటికొచ్చినట్టు బాగొద్దు. ఆఫ్టర్ ఆల్ 50 కోట్లు పోతే వరి అవుతూ కూర్చునే రకం కాదు మేము. చంద్రముఖి కోరిక తీర్చడానికి 500 కోట్లు ఖర్చైనా నష్టమైనా వీ డోంట్ కేర్. చంద్రముఖి, ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. బిజినెస్ అన్నాక పడిపోవడం, నిలబడ్డం వెరీ కామన్. కానీ మనం ఎప్పుడూ పడిపోలేదు కదక్కా, ఫస్ట్ టైం. మీ ఇష్టం. శివ, మార్కెటింగ్ మేనేజర్స్ని మీటింగ్కి రమ్మను. అలాగే సార్. చందు, అమ్మా, అందరు కూల్, టెన్షన్ ఏం లేదు. చంద్రముఖి, నీ కోరిక నెరవేరుతుంది, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ దేవా. అవును చంద్రముఖక్క, దేవాబావ సెకండ్లలో మ్యాజిక్ చేస్తారు. 50 కోట్ల స్థానంలో 500 కోట్లు తీసుకొస్తారు. దేవా, నువ్వు ఆ పనిలో ఉండు నాన్న. శివ. సార్. నాకెందుకో పార్వతి కడుపు మంటకే ఇలా అయిందనిపిస్తుందక్కా. అమ్మగారు, అట్ట ఆశపడేదాన్ని కాదు. సాత కాకపోతే సత్తా గాని నేనట్టంటి ఆలోచనలు పెట్టుకోను. భవానీ, ఆపు. పదమ్మా. అమ్మా, పెద్ద బాబు గారికి అమ్మగారికి ఎటువంటి నష్టం రాకూడదు. అక్క అక్క అక్క, అగ్గిపెట్ట ఫోన్ తయారు చేసా, ఆడదామా? అవునా, ఆడక సానా రోజులైంది. ఇటీ నువ్వు ఆడి నుంచో వెళ్ళు. అలాగే. ఇంకా వెళ్ళరా, వెళ్ళు. ఇంకొంచెం వెనక్కి. హలో, కుర్ కుర్. అదేట్రా? అరవ మాకే, అది రింగు సౌండ్. ఓహో అట్నా, సరే సరే కానీ
హలో మేగోటి పార్వతమ్మో. హలో మేగోటి గణేష్ ఐపీఎస్. చెప్పరా ఎట్టా ఉన్నావు? నేను బ్రహ్మాండంగా ఉన్నానే. నువ్వేంటి బక్క సిక్కినావట? మా బండ తమ్ముడు ఇవాళ బడికి పోతున్నాడని బెంగెట్టుకుని సిక్కినాను లేరా. ఓయ్ సౌందర్య, నువ్వింద చెల్లా గెట్టున్నావే. బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ పోయిందని బాధలేదా? బాధెందుకురా గాని అదేమైనా మన సొత్తా? అట్ట కాదే, దేశమంతా నీ ఫోటోలు ఎట్టినోళ్ళు వంట మనిషి గొప్పతనమా అని జనాలంతా మాట్లాడుకుంటుర్రు. రేపటి నుంచి నీ గురించి ఎవ్వరు ఊసెత్తరే. మన గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కదరా, మనం అమ్మగారి పెద్దబాబు గారి మాట వినడం ముఖ్యం. ఆ లెట్ట చెప్తే అట్ట చేయడమే పని అయినప్పుడు ఇంకేదో పని చేజారిందనుకోవడం అత్యాసే అవుతుందిరా గని. తప్పు తప్పు. పట్నం నీళ్లు నీకు బాగా వంట పట్టినాయే, ఏవేవో మాట్లాడుతున్నావు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారని ఏటో చెప్పబోయినావు కదరా, చెప్పు మరి. అది ఏం లేదే. ఊసులాడుకోవడానికి ఏం లేదంటే మందరం పాట పాడతాన్రా, ఇనుకో. ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం, ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం, ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం, ఈ ముద్ద మందారం. ఎట్టా ఉందిరా పాట? చాలా బాగుంది పార్వతి. ఏం రో గొంతు మార్చినావు? నువ్వేమన్నా పెద్దబాబు గారు అనుకుంటున్నావా? నేను పెద్దబాబునే మాట్లాడుతున్నాను. కథలు పడకరా బండగనిగా. వచ్చానంటే గుండు పగిలిపోద్ది. పెద్దబాబు గారు ఇక్కడ, నువ్వెక్కడా? మహారాజ్ గారు తువాలు పట్టుకోవడానికి కూడా పనికిరావు. పెద్దబాబు అంత గొప్పవాడా పార్వతి? రేయ్, నువ్వు మిమిక్రీ చేసి నాకు సిరాకు తప్పించ మాకు చెప్తున్నా. బాబుగారు ఎట్ట మాట్లాడతారో పసిగట్టి నన్ను ఏడిపించాలని చూస్తే ఈపు విమానం మూత మోగిపోద్ది పొట్టి గనిగా. ఏదేమైనా పాట మాత్రం చాలా బాగా పాడావు పార్వతి. మళ్ళీ ఎట్టనే మాట్లాడతావు? ఉండు, నువ్వు ఆడనే ఉండు. సింతపరి కట్టుకుని వస్తున్నాను. నిన్ను తప్పైపోయింది పెద్దబాబు గారు. నిజంగా మీరు అనుకోలేదు. ఈడే అట్ట మాట్లాడుతున్నాడు అనుకున్నా. నీ యవ్వ సౌందర్య, నేను చెప్పనే ఉన్నాను. చెప్పారా? గొడవ పడకండి. క్షమించండి పెద్దబాబు గారు, తప్పైపోయినది. నోటికొచ్చినట్టు ఏదో అనేసినాను. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. రిలాక్స్, భయపడకు పార్వతి. మీ తమ్ముడు అనుకుని అలా మాట్లాడావు, తప్పులేదులే. ఒక మాట అడుగుతాను పార్వతి. గణేష్ అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నుండి తప్పించినందుకు నీకు బాధ లేదా? రవ్వంత కూడా లేదు పెద్దబాబు గారు. దయ చూపినోళ్ళు నాకు దారి చూపినారు. మీరు ఎట్టా చెప్తే అట్టా ఇంటా గాని ఏందిట్టా అయినాదని నేనెప్పుడూ అనుకోను. మీ మాట నాకు వేదం పెద్దబాబు గారు.
డబ్బు పదవులు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. మీ అభిమానం సంపాదించుకుంటే చాలు. అంతకన్నా ఈ సిన్ని జీవితానికి గొప్పగా ఆశలు లేవు. మీ పాదాల కాడ పడుండే పని కన్నా మించి నాకేటుంటది పెద్దబాబు గారు. నేను చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా, గర్వంగా ఉంటుంది పార్వతి. యు ఆర్ రియల్లీ గ్రేట్. నీ ఫోన్ చాలా బాగుంది పార్వతి. అగ్గిపెట్ట ఫోన్ పెద్దబాబు గారు. ఉత్తుత్తనే ఆడుకుంటున్నాము. మా ఊర్లో రోజు రాత్రి ఆడుకునేటోళ్ళు. 60,000 నా ఫోన్ కన్నా నీ అగ్గిపెట్ట ఫోనే చాలా బాగుంది. నీలాగే అందంగా. అబ్బో సిగ్గే. అక్క అక్క వద్దక్క అక్క అక్క పెద్దబాబు గారు వచ్చారని చెప్పడానికి ఏమైందిరా నీకు? నన్ను పెద్దబాబు గారు అన్నా నువ్వు వింటేనేగా. సినిమా హీరోయిన్ లెక్కన అగ్గిపెట్టే ఫోన్ అట్టుకొని వయ్యారంగా మాట్లాడుతూ ఉన్నావు. పెద్దబాబు గారి గొంతు కూడా గుర్తుపట్టలేవానే? నువ్వే ఆట పట్టుతున్నావని నేను అట్ట మాట్లాడినాను రా. పెద్దబాబు గారు మనసులో ఏటనుకున్నారో ఏటో. ఆయనది పెద్ద మనసే. మన బోటోళ్ళు తప్పు చేసినా నవ్వుతానే సరిసేస్తాడు. అవునరా, కోప్పడకుండా ఈ అగ్గిపెట్ట ఫోన్ చాలా బాగుందన్నారు. ఇన్నానే నీ లెక్కనే ఈ సౌందర్య లెక్కనే అందంగా ఉందన్నారు. పొలమ్మో సిగ్గే మా తల్లే. అమ్మ కొట్టకక్కో. నీకు 190 సార్లు చెప్పాను ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని. నువ్వు నీ పొగరు అన్నీ ఏవి నాకు నచ్చు. నువ్వంటే ఎలర్జీ, నువ్వంటే మోసం, నువ్వంటే చీటింగ్. నువ్వు నీ ఫ్యామిలీ స్టేటస్ కోసం గడ్డి తింటారు. మాలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళు దక్కించుకోవడానికి గడ్డి పెడతారు. మాసిపోయిన మమ్మీ డమ్మీ డాడీ. హలో చిన్న కోడలా, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదా ఆంటీ. ఏం లేదని ఎందుకు బొక్కాయిస్తావు? బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నాకెందుకు రాలేదా అని వర్రీ అవుతూ ఉంటావు, అంతేనా? రే ఫుల్, నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి నాకు బీపీ తెప్పించుకో. అయినా ఐశ్వర్యకేం తక్కువ చిన్న బాబు? 5 స్టార్ హోటల్ ఓనర్ బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలన్న కోరిక ఎందుకు కోరుతుంది? చంద్రముఖుదినికి ఏం తక్కువ పిన్ని? దీనికి ఉన్నది ఒక్క 5 స్టార్ హోటల్. అది వదిన తలుచుకుంటే ఆకాశంలో స్టార్స్ కూడా కొనుక్కురాగలదు. రేయ్, నువ్వు నా కళ్ళ ముందు ఒక్క నిమిషం ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. చా, ఏం చెయ్యాలో తెలియకే కదా ఇక్కడ జ్వరం వచ్చిన కొండముచ్చులా కూర్చున్నావు. రేయ్, నేను పదవుల గురించో డబ్బు గురించో ఆలోచించట్లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను. నన్ను అర్థం చేసుకోకుండా తలతోక లేకుండా మాట్లాడే ఈ ఇడియట్ గురించే వరి అవుతున్నాను రా. చూసావా పిన్ని, ఫూల్ అంటుంది, ఇడియట్ అంటుంది. ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లాడేవి నడుచుకునే తీరేనా ఇది? అందుకే ఇదంటే నాకు పడదు. పడకపోయినా మెళ్ళో 3 ముళ్ళు పడాల్సిందే చిన్నబాబు. అఖిలక్క నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరికుంటుంది? అలా గడ్డి పెట్టండి ఆంటీ, కొంచెమైనా మారతాడేమో. హలో, మనుషులు మారుతారు, నీలాంటి దున్నపోతులు మారరు. రేయ్, పోవే పిన్ని, దీంతో మనకెందుకు, పోదాం పదా.
చిన్నబాబు మాటలేం పట్టించుకోక ఐష్. బీ హ్యాపీ.